అంశం అంటే మరి మోసపోవద్దని, మోసపోవద్దు అని. సో, మీరెప్పుడన్నా సరే మీ యొక్క జీవితంలో మీరు మోసపోయారా? వేటి ద్వారా అన్నా సరే. అది స్నేహితుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే మీరు పని చేస్తున్నాక పనిలో మీ కలీగ్స్ ద్వారా అవ్వచ్చు. వివిధ రకాలుగా మనుషులు సహజంగా మోసపోతూ ఉంటారు. అయితే దీని గురించి దేవుడు చాలా స్పష్టంగా కొన్ని యొక్క విషయాలు తెలియజేసినది నేను మీకు త్వరగా నేను తెలియజేస్తాను. ఒకసారి మనం చూద్దాం. మరి అపోస్తలుడు పౌలు గారు మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 1, 2 వచనాలు మనం చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1, 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఇక్కడ 2వ వచనాన్ని చూస్తే దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడా, లేకపోతే ఆత్మ సుమారుగా ఒక మోస్తారుగా చెబుతున్నాడా? అంటే చాలా స్పష్టంగా ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దేవుడు ఒక స్పష్టత ఇస్తున్నాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా మోసగించబడతారని, మోసపోతారని, ఆల్రెడీ మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు దీని గురించి చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ కానీ మనం ఇది తెలుసుకోకపోతే మీరు దేవుడు వచ్చే యొక్క కాలంలో ఖచ్చితంగా మీరు ఎత్తబడడానికి ఎంత మాత్రం అవకాశం ఉండదు. అందుకనే దేవుడు, నేను ఈ యొక్క సిరీస్ కొనసాగిస్తూ దాన్ని బ్రేక్ చేయడానికి కారణం కూడా ఎందుకంటే దేవుడు ఇది చెప్పమని దేవుడు ప్రేరేపించడం ద్వారా ఇది మీకు చెప్తున్నాను. కనుక ఈ కంచి కాలంలో మరీ ఎక్కువగా ఇలాంటివి జరుగుతుంది. కనుక దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఏంటంటే, ఆ విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే మీరు ఎంత భక్తన్నా చేయొచ్చు, మీకు టన్నుల కొద్ది విశ్వాసం ఉండొచ్చు, కానీ ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో మీరు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడు సాధారణంగా ఎవరికన్నా సరే ఒక మాట చెప్పారనుకోండి, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే దాని అర్థం ఏంటండి? ఏదో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ప్రమాదం వచ్చినట్ట కాదు కదా. అంటే ఖచ్చితంగా ప్రమాదం అయితే కొంచెం ఉంది, కనుక కొంత జాగ్రత్త వహించండి అని ముందుగానే ఒక హెచ్చరిక. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడట, విశ్వాస భ్రష్టులు అయిపోతారేమో కనుక ఆత్మ తేటగా చెప్పుచున్నది. కనుక మోసం ఎక్కడ చూసినా మోసం, అన్ని విషయాల్లో మోసం. మనం చేసే దగ్గర, మన పనులు చేసే దగ్గర కానీ, చదువుకుంటున్న చదువుల్లో కానీ, ఇంట్లో బయట అంతటా కూడా ఇక మోసమే ప్రధానంగా ఎలుబడిలో ఉంది ఇప్పుడు. కనుక దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఇక మోసంలో ఇక్కడ 5 రకాలు అవకాశాలు ఉన్నాయి. మోసం విషయంలో 5 రకాల అవకాశాలు ఉన్నాయట. అవి ఏంటంటే మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ నేను అడిగే ప్రశ్నకి సాధారణంగా సమాధానం చెప్పండి. దేవుడు మనుషుల్ని మోసం చేస్తాడా? మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు మాట్లాడకపోవడం వల్లే ప్రాబ్లం. నోటితో చెప్పండి. దేవుడు మనుషుల్ని మోసం చేస్తాడా అంటే చేయడు కదా. పోనీ ఒక్కటన్నా ఉందా, ఒక ఆధారం ఉందా? బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా సరే మనం చూసామా అలాంటిది? దేవుడు మనుషుల్ని మోసం చేసినట్టుగా ఎక్కడ కూడా లేదు కదా. కానీ అంటే ఇది అవకాశం ఉంది అనుకోవడానికి ఇది వీగిపోయింది. ఎందుకంటే ఒకసారి చూద్దాం, ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. ఇది మనుషుల్లో ఉన్న అభిప్రాయం మాత్రమే. ఏంటట? మనుషుల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే దేవుడు మోసం చేస్తాడని కొంతమంది అంటున్నారు, కాదు అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? కాదు కదా. సో దేవుడు ఎప్పుడైనా మనుషులు మోసం చేస్తాడా? లేదు. కానీ మనుషుల అభిప్రాయం అది. దేవుడు చేస్తాడండి, మోసం చేశాడండి, నన్ను పట్టించుకోలేదండి, నాకు ఇంత నష్టం జరుగుతున్నా, నాకు ఇన్ని ప్రమాదాలు వస్తున్నప్పటికీ కూడా దేవుడు అసలు ఏమీ పట్టించుకోవట్లేదండి, నిజంగా నేను ఆ దేవుడిని నమ్మి మోసపోయానండి అని కొంతమంది ఒక పిచ్చి వాదన వారు వాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ అలాంటి దానికి అవకాశం లేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. మరియు
ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. కదండి, ఆయన అబద్ధమాడడు, దేవుడు అబద్ధమాడడు. కనుక ఆయన ఎంత మాత్రమో మోసము చేయడానికి ఎలాంటి అవకాశము లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు డిసీవ్ అ మ్యాన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది. అంతేకాదు, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూస్తే, విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. కదండి, అసంభవము అంటే ఇట్స్ ఇంపాసిబుల్. దేవుడు దుష్కార్యము చేయడు, అన్యాయము చేయడు. అయితే అలా అనుకుంటున్నారంటే మీరు దేవుడిని అర్థం చేసుకోలేదనే, మీరు అజ్ఞానులుగా మీరు ఉండడమే, అంతే. మీకు తెలియకపోతే ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మీ యొక్క సొంత భాష్యం చెప్పకూడదు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేయకూడదు. అందుకని ఇక్కడ కొందరు ఏమంటున్నారట, అతను ఏం చేశారట, మోసం చేశారని కొంతమంది అంటున్నారు, కొందరు కాడని కొంతమంది అంటున్నారు. అయితే మనం ఎప్పుడు కూడా మన దేవుడు మనల్ని మోసము చేయుడు అనే మనం నమ్మాలి, అవునా కదా? ఖచ్చితంగా. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేసినట్టు ఎక్కడ దాఖలాలే లేవు కదా. కనుక ఈ యొక్క 5 అవకాశాలు, మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, దేవుడు మనుషుల్ని మోసము చెయ్యుడు. అయితే అవకాశం ఉన్నదని మనం మాట్లాడుతున్నది ప్రజల అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను, కానీ అలాంటిది అవకాశము లేదు. అయితే రెండోది కూడా మనం చూస్తే, మనుషుడు అనుకుంటాడు, ఎందుకంటే దేవుడు సృష్టించిన అనేకమైన ప్రాణులన్నిటిలో కూడా మనిషే శ్రేష్టమైన వాడు కదా, మనిషి చాలా జ్ఞానవంతుడు కదా. ఎందుకంటే మనిషి ఆ దేవుని పోలికలో స్వరూపంలో పుట్టించాడు కనుక, మనం సృజించబడ్డాం కనుక ఆ మనిషి చాలా గొప్పవాడు, ఏదన్నా సాధించగలడు అనే ఒక వైఖరితో వాడేమనుకుంటాడంటే, నేను దేవుడిని మోసం చేస్తాను, మోసం చేయగలను అని అనుకుంటాడు. కానీ అది కూడా అసాధ్యమే, అది కూడా కుదరదు. దేవుడు మనుషుల్ని ఎలా మోసం చేయడో మనిషి కూడా దేవుణ్ణి మోసం ఎప్పటికీ చేయలేడు, అవునా? ఏ మనిషి అన్నా సరే దేవుణ్ణి మోసం చేశాడండి, ఆడు అనుకుంటాడు అంతే, కానీ అది జరగదు. అందుకే చూడండి, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కదండి, అనుకుంటున్నాడు, నేను దేవునికి తెలియకుండా నేను పలానా విషయంను నేను దాచిపెట్టానని, నేను చేస్తానని వాడు అనుకుంటాడు. కానీ వాస్తవంగా తెలియజేస్తే దేవునికి తెలియంది ఏముంటుందండి? నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఏదన్నా సరే మీరు దాచగలరా? అది అవ్వదు కదా. కనుక అది ఎప్పటికీ కూడా అవ్వదు. ఖచ్చితంగా మనిషి అలా అనుకుంటే వాడు మోసపోయినట్టే తప్ప దేవుడిని వాడు మోసం చేసినట్టు కాదు. దేవుడు ఎప్పటికీ మోసపోడు. అందుకనే మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను అంటున్నాడు. కాబట్టి ఇది రెండోది. మరి మూడోది కూడా చూస్తే 5 అవకాశాల్లో 2 వీగిపోయే. ఒకటి ఏంటంటే దేవుడు మనుషులను మోసం చేయలేడని, అలాగే మనిషి దేవుడిని మోసం చేయడం కూడా అసాధ్యమని ఈ 2 తేలిపోయాయి. అవి తీసేయండి. మరి మూడో చూస్తే దీనికి సాధ్య అసాధ్యాలను మనం పరిశీలన చేయాలి. మనిషి మనిషిని మోసం చేయగలడా? అవుద్దా? మనిషి మనిషిని మోసం చేస్తాడా? చేయగలడా? అవకాశం ఉందా? అవుద్ది. ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. కాబట్టి మనిషికి ఉన్న సహజ గుణం ఏంటంటే ఇదంతా. కాబట్టి ఒక మనిషి మనిషిని మోసం చేయగలడు. దీనికి అవకాశం లేకపోలేదు కదా, ఉంది కదా. ఎందుకంటే మీరు కూడా బాధితులే. ఒకనొక కాలంలో ఎవరి ద్వారా అన్నా సరే మీరు మోసపోయి ఉండుంటారు కదా, లేకపోతే మీరే ఇతరులు మోసం చేసి ఉండొచ్చు. కనుక దీనికి అవకాశం ఉంది. మొదటిది ఏంటట, దేవుడు మనుషులను మోసం చేయలేడు, అలాగే మనిషి దేవుడిని మోసము చేయలేడు. కానీ మనిషి మనిషిని మోసం చేయగలడు. అలాగే మూడోది అయిపోయింది. ఇప్పుడు నాలుగోది మనం ఆలోచిస్తే, సాతాను మనుషుల్ని మోసం చేయగలడా? అవకాశం ఉందా? చూద్దాం. ఇక్కడ కూడా
సాతాను మనుషుల సర్వమానవాళిని కూడా మోసం చేస్తాడు, చేయగలడు, చేశాడు కూడా. ఇక్కడ చూద్దాం. అందుకనే పౌలు గారు చెప్తారు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునని భయపడుచున్నాను. కాబట్టి వాడు మొట్టమొదటిగా మోసం చేసింది ఎవరినండి? హవ్వనేనా? ఏదైనా వనంలో హవ్వని చాలా చక్కగా మంచి మాటలతో వాడు మోసం చేశాడు. ఆ మోసం అక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడి వరకు వెళ్తుందట? 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత కూడా జరుగుతుంది. అవునా? అంటే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. వాడు మోసగాడు, సాతాను, అపవాది అన్నవాడు. కనుక సాతాను మనుషులను మోసము చేయగలడు, చేస్తాడు, అవకాశము ఉంది. అలాగే మనం చూద్దాం. 4 అయిపోయినాయి కదా. మొదటి 2 అసాధ్యాలు, అవి కుదరవు, తీసేసే. మనిషిని మోసం చేయగలడు, అలాగే సాతాను మనిషిని మోసం చేయగలడు. 4. 5 చూస్తే ఒక మనిషి తననే మోసం చేసుకుంటాడు కదా. చూడండి ఒకసారి. మ్యాన్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్ ఏంటట? ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ డిసెప్షన్ అంటారు. అంటే తన్ను తానే మోసం చేసుకోవడం. ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా చేస్తున్నది ఇదే. మీరు నన్ను మోసం చేయట్లేదు, దేవుడిని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఏంటట? విన్నట్టు యాక్ట్ చేస్తున్నారు కదా. అంతేనండి. అందుకనే సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటట? చెవి గలవాడు వినుడుగాక. అందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఎవరిలోకి వెళ్తుందా అండి? ఎవరి చెవుల్లోకి వెళ్తుంది వాక్యం? నిజంగా వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే వారి యొక్క జీవితాలు అయితే ఎంతో శ్రేష్టముగా ఉంటాయి కదా. అంటే ఇక్కడ మీరు ఆలోచించుకోండి, స్వపరీక్ష చేసుకోండి. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. అంతే, మిమ్మల్ని మీరే సెల్ఫ్ డెసిషన్ ఏంటట? సెల్ఫ్ డిసెప్షన్స్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. కనుక అందుకని ప్రత్యేకించి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, మిమ్మల్ని మీరు మోసపుచ్చకుండా చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చివరి దినాల్లో విశ్వాస భ్రష్టులు అయిపోతారట. మీకు దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఆఫ్ నో యూజ్. ఎందుకంటే దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండబోదు. అలాంటి రోజులు రాబోతున్నాయి. పరిస్థితులు మీరు అనుకున్న రీతిలో ఎప్పటికీ కూడా మీకు సపోర్ట్గా ఉండవు. అందుకనే అంతగా దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ యొక్క మోసం గురించి తెలియజేస్తున్నాడు. మేబీ మనకి దేవుడు నాకు అవకాశం ఇస్తే ఈ మోసంలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది దీన్ని కూడా ఒక సిరీస్ చేద్దాం. చాలా ఉన్నాయి ఇందులో కూడా. అదన్నీ కూడా వాక్యానుసారంగా చక్కగా మనం తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాలి, కానీ మీకు నేను తెలియజేస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ 5 విషయాలు, ఈ 5 అవకాశాల్లో 2 తీసేస్తే 3 అయితే ఖచ్చితంగా. ఒకటి ఏంటట? మనిషిని మోసం చేయగలడు, సాతాను మనిషిని మోసం చేయగలడు, అలాగే తన్ను తాను మోసం చేసుకున్నాడు కూడా. అయితే మరి ఇక్కడ మోసపోవడంలో కూడా 2 విధానాలు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. వాటిని కూడా మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, ఇక్కడ నమ్మకూడని దాన్ని నమ్మడం మీరు మోసపోవడం, అలాగే నమ్మవలసిన దాన్ని నమ్మకపోవడం కూడా మీరే మోసపోతారు. మీకు అర్థమైందా అమ్మా? అర్థమవుతుందా మీకు? ఇది తెలుగే కదా, ఇంగ్లీష్లో చెప్పనా? ఏంటట ఈ 2 పద్ధతులు ఏంటట? ఒకటి, మీ చిన్నపిల్లల్లాగా ఒక కర్ర పట్టుకొని నుంచోబెట్టి చెప్పించాలన్నమాట మీతో. ఏంటట? మొట్టమొదటిది ఏంటట? నమ్మకూడని దాన్ని నమ్మడం. అంటే అది అసలు మనం నమ్మకూడదు. ఇప్పుడు ఉదాహరణ ఏమని చెప్తారా? నమ్మకూడని దాన్ని నమ్మడం అంటే ఏదైనా ఉదాహరణ చెప్పండి, అప్పుడు మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుద్ది. సాతాను దేవుడని నమ్మకూడదు కదా. కానీ సాతానే దేవుడని ప్రపంచం నమ్ముతుంది. ఇక రాబోయేవాడు వాడే అబద్ధపు క్రీస్తని చెప్పుకుంటాడు. అప్పుడు కూడా సగం మంది వాడినే అనుసరిస్తారు కదా. కనుక గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది నమ్మకూడని దాన్ని నమ్మడం.
ఇలా కానీ చేస్తే మీరు మోసపోతారు. రెండోది చూడండి, నమ్మవలసిన దాన్ని నమ్మకపోవడం. దీనికి ఉదాహరణ సత్యాన్ని నమ్మకపోవడం, యేసు ప్రభు వారిని నమ్మకపోవడం కదా. నమ్మవలసినది, ఎందుకంటే ఆయనే సత్య స్థాపకుడు కదా, యేసు ప్రభు వేరే సృష్టికర్త కదా. అలాంటి యేసు ప్రభుని ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు? ఎక్కడో గురించి అనవసరం. ఇప్పుడు ఇక్కడ చర్చకు వస్తున్న కుటుంబాల్లో కొందరు కుటుంబం సంపూర్ణంగా యేసు ప్రభుని అంగీకరించారా? పోనీ మీ బంధువులు అంగీకరించారా? లేదు కదా. కానీ నమ్మవలసింది యేసు ప్రభుని. దేవుడు సత్యవంతుడు, సత్యవర్తనుడు కదా. అలాంటి దేవుడిని నమ్మకపోవడం మోసమే. మీకు అర్థమైందండి? అర్థమైతే మీరు నోరిప్పి మాట్లాడితే, లేకపోతే దేవునికి స్తోత్రం అనో చెప్పండి. అలా చెప్తా ఉండండి, అప్పుడు నాకు అర్థం అవుద్ది. కనుక ఈ రెండు విధానాలు మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కూడా చూద్దాం, నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే ఏమవుతుంది. మరలా చెప్తున్నాను, నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది సంధ్య? ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్పావా? ఏంటట? నష్టమా? అంతవరకేనా తెలుసు? నరకానికి కూడా వెళ్తారట. ఓకే, ఇంకా చెప్పాలా? చూడండి, ఒక ప్రశ్న వేసాం అనుకోండి, ఆ ప్రశ్న మీ యొక్క ఆలోచన శక్తిని పెంచుతుంది. అందుకని ఐ ట్రై టు క్వశ్చన్ ఆల్ టైమ్. అదే చెప్పారు, సింపుల్. నరకానికి వెళ్ళడం అంటే ఏంటండి? అదే కదా. అదే మీరు కొంచెం మంచి మాటలతో చెప్పారు, అలా చెప్పారు. వెరీ గుడ్. ఇంకా మంచి మీరు ఇది వాడండి. ఇది వాడితే మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుంది. నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే ఏం జరుగుతుంది అని అడిగా. ఏంటి కావాల్సిన దాన్ని? ఓకే, ఇంకేమైనా చెప్తారేమో అని ఆలోచిస్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, నమ్మవలసిన దాన్ని మనం నమ్మకపోతే ఎంత అనర్థం జరుగుతుందో అక్కడ మనం చూడవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎంత ఘోరం అండి ఇది, ఎంత భయంకరమో. వాక్యాన్ని మీరు సరిగ్గా చదివి అర్థం చేసుకోగలిగితే భయం పుట్టాలి. ఎందుకంటే ఈ వాక్యాలు మామూలుగా సామాన్యంగా ఎవడు మీకు చెప్పడు. ఇది ప్రత్యక్షతలు వస్తేనే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు నేను సిరీస్ చక్కగా చేసుకుని వెళ్తున్నాను, నన్ను ఎందుకు ఆపాలి? ఎందుకంటే ఇది అవసరం మీకు. ఇది మీరు తెలుసుకోకపోతే మనం చదువుకున్న మూలవాక్యంలో 2వ వచనంలో మీరు అది జరుగుతుంది, విశ్వాస భ్రష్టులు అయిపోతారు. జాగ్రత్త. కనుక ఇక్కడ చూడండి, ఈ దశలోనిక సంఘానికి అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తూ ఇక మాట, అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడట. అంటే నువ్వు నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే దేవుడు ఏం చేస్తాడట? మీరే అన్యాయాన్ని, అబద్ధాన్ని మీరు నమ్మినట్లే దేవుడే ఆ శక్తిని మీకు ఇస్తాడట. అంటే ఏమవుద్దప్పుడు మీకు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము. అంటే మీరు ఎప్పటికీ మీరు కళ్ళు తెరవలేరు. కళ్ళు తెరవలేదంటే ఇట్ ఈస్ నాట్ ఎ లిటరల్ కంటెక్స్ట్లో కాదు. ఆత్మీయంగా మీరు ఎప్పటికీ కూడా అనుభవించలేరు, దేవుని యొక్క శక్తిని పొందలేరు, ఆత్మపూర్ణులుగా ఎప్పటికీ కాలేరు. మీరు భ్రష్టులుగా ఉండిపోతారు, విడవబడిన వారుగానే ఉంటారు. అంటే అది ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడంట. అంటే అందుకే మీరు నమ్మవలసిన దాన్ని నమ్మాలి. నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే దేవుడే మీ హృదయాన్ని కఠినము చేస్తాడు. ఫరోకి పట్టిన గతే. ఫరోకి ఏమైందండి? వాడి హృదయ కాఠిన్యం అయిపోయిందట. వాడి యొక్క హృదయం ఎంత గట్టిగా అయిపోయిందంటే 10 తెగుళ్ళు చూశాడు. 10 తెగుళ్ళు అంటే అద్భుతాలు అవన్నీ కూడా చూస్తూ తన కోల్పోతూ, ఇంట్లో ప్రథమ కుమారుడు, తన యొక్క పెద్ద కుమారుడే చనిపోయాడు కదా. ఆ యొక్క సంహారకుని దూత వచ్చి ఏం చేసింది? అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది. అది ఫరో కుమారుడిని కూడా వదలలేదు కదా. అమ్మో, ఇతను రాజు కొడుకు కదా అని చెప్పి అలాంటిదేం లేదు. దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఆ కాలంలోనే చూశాడు. కారణం ఏంటంటే వాడి హృదయం కఠినమైపోవడం వలన వాడు అన్ని చూస్తున్నట్టుగా చలించట్లేకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడే అలాంటి మనసును వాడికి ఇచ్చాడు. అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు నమ్మవలసిన దాన్ని మీరు నమ్మి తీరాలంతే. యేసు ప్రభు సత్య దేవుడా కాదా? హల్లెలూయా.
మరి యేసు ప్రభువుని నమ్మకుండా ఇంకెవరినో మీరు నమ్మితే గుర్తుపెట్టుకోండి, వారినే మీరు నమ్మాల్సి వస్తుంది. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. కనుక జాగ్రత్తగా మీరు నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే దేవుడే భ్రష్ట మనసుకి మమ్మల్ని అప్పగించేస్తాడు, కఠినమైపోద్ది. అప్పుడు ఎంత సువార్త చెప్పినప్పటికీ కూడా రక్షణలోకి రమ్మని నానా విధాలుగా ఏడ్చి గీ పెట్టుకున్నా అది ఏమీ ఫలితం ఉండదు, వేస్ట్ అయిపోతుంది. కనుక జాగ్రత్త. ఇంకా చూడండి, ఇక్కడ ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సంసోను మనకు తెలుసు కదండి, చాలా మరి నిమ్రోదు తర్వాత సంసోనే, బైబిల్ గ్రంథం అంతటికి కూడా నిమ్రోదు తర్వాత సంసోనే పరాక్రమశాలి. అంతటి యొక్క జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, బుద్ధి బలం ఉంది, కండబలం కూడా ఉంది. చాలా ఒక విధంగా 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా కొనసాగుతూ చాలా అద్భుతమైన విషయాలే చేశాడు. ఫిలిస్తీన్లు దగ్గర నుంచి ఇక ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుతూనే వచ్చాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏంటట, వాడు ఎంత అభిషక్తుడిగా నాజీరులో ఉంటున్నప్పటికీ కూడా ఒక కాలంలో అక్కడ ఏం జరిగిందో మనం చూస్తుంటే, ఢిల్లీలో దగ్గర తనక రహస్యాన్ని చెప్పి తనక జుట్టుని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. క్లీన్ షేవ్ చేస్తారు అంతే. అంటే వాడు ఏంటట, ఈ సంసోన్ అన్నవాడు తన బలాన్ని నమ్ముకున్నాడు, తనకు బలాన్ని నమ్ముకున్నాడు. అందుకనే ఒక సందర్భంలో మనం మాట్లాడాం, సంసోన్కి ఒంట్లో బలం ఉంది కానీ కంట్లో బలహీనత ఉందట కదండి. ఆ కంట్లో బలహీనత ఏం చేసిందట, ఒంట్లో బలాన్ని మింగేసింది. అంతేనా? తప్ప చెప్పాను? కరెక్టేనా? కనుక తన ఏమైపోయాడట, అయితే తన బలాన్ని నమ్ముకున్న వాడే తనకే తెలియలేదట విషయానికి వస్తే చివరిలో. ఒకసారి చదవమ్మా మరొకసారి. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏంటండి ఎంత ఘోరం! వాడు బలాన్ని నమ్ముకున్నాడు, బాగానే ఉంది, అది పోయినట్టు కూడా తెలియలేదు. ఆఖరికి ఎప్పటిలాగేనంట. అంటే నేను ఎప్పుడు బాగానే ఉన్నాను, నా బలం నీకు తెలియదు. ఎందుకంటే నిజమే, మనకు తెలియదు ఎంత బలం అండి. ఒక పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపడం ఏంటండి? AK-47తోనే చంపలేం కదా 1000 మందిని ఒకసారిగా. ఇప్పుడు అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వెపన్స్ వాడే మనం మనుషుల్ని అంతగా చంపలేం కదా ఒక్కసారిగా. అలాంటిది ఒక్క పచ్చి గాడిద ఎముక, దానికి ఏం బలం ఉందండి? ఎంతో 1000 మందిని చంపడం ఏంటి? ఆ కోట గుమ్మాన భుజం మీద పెట్టుకుని కొండ ఎక్కడం ఏంటి? ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతాలు అన్నమాట. దీన్ని బైబిల్లో అతను చేసిన యొక్క సాహస కార్యాలు ఇంకెవరూ చేయలేదు, అంతటి బలశాలి. అలాంటి వ్యక్తి తన బలం పోయినట్టుగా కూడా జ్ఞాపకం లేదే, గుర్తే పట్టలేదే. ఎప్పటిలాగేనట, ఎప్పటిలాగే ఎలాగైతే ఫిలిస్తీన్ల మీదకి ఎంతో రోషంగా వెళ్ళిపోతున్నాడో అదే రీతిలో వెళ్ళిపోతున్నాడు. చివరికి ఏమైపడి చిక్కిపోయాడు. అందుకనే ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, జాగ్రత్త. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకం మనకు ఒక భయంకరమైన ఒక విషయాన్ని నేర్పిస్తుంటుందండి. ఏంటట, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు నమ్ము. సెల్ఫ్ అంటే నిన్నే నువ్వు నమ్ముకోవాలట. సెల్ఫ్ విల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అట. మీ యొక్క మనోధైర్యమే మీకు చాలా బలమని, మిమ్మల్ని మీరే నమ్ముకోవాలని ఈ లోకం అంతా కూడా ఇలా ప్రచారం చేస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని మోటివేట్ చేయడానికి నువ్వు ఏదన్నా సాధించగలవు అని. కానీ తెలియంది, లోకానికి తెలియంది ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు కదా, ఏం చేస్తారు? ఇప్పుడు సంసోను మీద యెహోవా ఆత్మ ఎడబాసినప్పుడు ఏమన్నా చేయగలడా? దొరికిపోయాడు అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కదా. 2 కళ్ళు పీకేశారు. ఎద్దులాగా ఏం చేస్తున్నాడు, గానుగ ఎద్దులాగా తిరుగుతూ ఉన్నాడు అక్కడ. మళ్ళా అరిచి గీ పెట్టుకొని దేవుడిని ఎంతో పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే ఆ దాగోను గుడిలో చివరి నిమిషంలో దేవుడు కనికరించి ఆత్మను పంపించినప్పుడు ఒక్కసారిగా ఆయన కూడా చచ్చాడు ఫైనల్గా కదా. అందుకనే గుర్తుపెట్టుకోండి,
లోకం ఎప్పుడు కూడా ఇలాంటిదే మిమ్మల్ని నేర్పిస్తూ ఉంటుంది. మీకు తెలియదండి మీ బలం, చాలా గొప్పోళ్ళు మీరు, ఏదన్నా సాధించగలరు అని లోకం మనల్ని అందరినీ కూడా ఇలాగ చెప్తుంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. హల్లెలూయా కదండి. మీరైతే ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు, మీ సంగతి ఏంటి? మీరైతే మీరు కూడా మీ ధనాన్ని బట్టి, మీ బలాన్ని బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారా? చాలా సరిపోద్ది అనుకుంటారా? అలా అనుకున్నాడే పోయాడు కదా. కనుక ఎప్పుడు కూడా ఈ లోకంతో మీరు రాజీ పడకండి, అంగీకరించకండి. అందుకనే ఇక్కడ దేవుడు అంటాడనమాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 27లో ఏమంటాట, నా గొర్రెలు నా స్వరము వినునని కదా. మీరు దేవుని యొక్క బిడలైతే దేవుని మాటలే వింటారు, లోకం ఎందుకు. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో ఏం చెప్తాడు ఆయన, ఈ లోక మర్యాదను అనుసరింపక. కాబట్టి సహోదరులారా, చదువు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆ పై వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఓకే. అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనడి. మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. చాలమ్మా. కనుక మీరు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేశానండి, తప్పదండి అంటే ఇంకెందుకు మరి, మీరెందుకు ఇంక దేవుడు మీ కొరకు అంతగా ఆ రక్తం కార్చి మీ కొరకు ఎందుకు చనిపోయి తిరిగి లేచి అంతటి పరిస్థితి ఎందుకండి? అందరిలాగా మీరు కూడా అంటే ఇంకెందుకు, మీకంటూ ఒక రక్షణ ఎందుకు, ప్రత్యేకించపరచడం ఎందుకు, ఈ యొక్క భక్తి ఎందుకు, ఉపవాసాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, వేస్ట్. అడగడం మర్చిపోయాను, మీరు లెంట్లో ఉన్నారా? శ్రమదినాలట కదా, నాకు తెలియదు. ఎవరున్నారు? ఉపవాసం ఉన్నారా? మంచిదే, తప్పేం కాదు. ఎవరున్నారమ్మా? ఉన్నారా? ఎవరన్నా ఉపవాసం ఉన్నారా? ఉన్నారా? ఒకటేనా? సరే, అది మీ వ్యక్తిగతం, మీరు చేసుకోవాలంటే. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాను ఒక సంవత్సరం క్రిందట, ఎప్పుడో. లెంట్ ఆచరించాలా వద్దా అనేది వీడియోలు ఉంటా, చూసుకోండి. కనుక ఇవన్నీ కూడా ఆచార ప్రకారంగా చేస్తే నీకు పైసా పనికిరాదు, ఉపయోగం లేదు, వేస్ట్. అంటే కేవలం ఈ పర్టికులర్ 40 దినాలు యేసుప్రభు శ్రమ దినాలు కాబట్టి ఇప్పుడు మాత్రమే మనం కూడా ఉపవాసం ఉంటే ఆయనకి ఏదో ఉపయోగపడుతుందరా? అదే ఎప్పుడు అదే భక్తి 360 రోజులు కూడా మనం కొనసాగించాలి. కనుక చేస్తున్న వాళ్ళని నేనేమీ ఆపట్లేదు, అభ్యంతరపరచట్లేదు, అలాగే మిమ్మల్ని చేయమని కూడా నేను ప్రేరేపించట్లేదు, అది మీ వ్యక్తిగతం. కానీ చేస్తే ఒక చక్కగా చేయండి, ప్రభువును మెప్పించే రీతిలో చేయండి. హల్లెలూయా. అంతేగాని ఇంకేదో చేస్తే దానివల్ల నష్టం, వేస్ట్ కదా. మేబీ ఇంట్లో ఏమైనా సరుకులను మిగులుస్తారేమో, అంతే నాకు తెలిసి. కనుక వేస్ట్. ఇలాంటి వాటి కొరకు మీరు ఎక్కువ ఎగబడకండి, దానివల్ల నష్టం. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే కొందరైతే రథమును బట్టి గుర్రములను బట్టి వారు ఏం చేస్తారట, అతిశయిస్తారు. కానీ నేనైతే, మీరైతే అంతే. మన దేవుడే బలం కదా. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని చెబుతున్నది, లేకపోతే 10 మంది చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానంటే అది వేస్ట్. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి ప్రయత్నం చేయండి. అది కష్టం అన్నా సరే, కొంచెం టైం తీసుకొని అన్నా సరే, దేవుని చెప్పింది చేస్తేనే మీకు మేలు, అంతే. నీ పక్కోడిని, ఎదిరింటోడిని, వాడిని వీడిని ఇంప్రెస్ చేయకండి, ఎప్పుడు కూడా చేయకండి అలాగా, అది మంచిది కాదు. ఇక్కడ ఇంకా మనం చూస్తే, మనం మోసం గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇక్కడ అన్నిటికంటే కూడా నిన్ను నువ్వు మోసం చేసుకునేటంతకంటే కూడా మరి ఎక్కువగా ఎవరు నిన్ను మోసం చేయలేరు. ఎవడో పలానా ఓడొచ్చి నిన్ను మోసం చేయక్కర్లేదట. ఆడు చేసిన మోసం ఇంతే ఉండొచ్చు, నువ్వు వాడికి చేసిన మోసం ఇంతే ఉండొచ్చు, కానీ నీకు నువ్వే ఒక శత్రువువి, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావట. అయితే అది ఎంతో భయంకరమైనదట. ఎంత భయంకరమైనది అంటే కూడా దాని గురించి ఒకవేళ నిజంగా ఇది అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే, దేవుడు ఎందుకు అన్నిసార్లు దీని గురించి చెప్పాలి, ఈ ప్రస్తావన ఎందుకు రావాలి? ఒకసారి మనం చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం.
యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచుకుండు చూచుకొనుడి. కదా, జాగ్రత్త. ఇక్కడ యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నాడు. అంటే పలానా వ్యక్తులు వాడి వీడొచ్చి కాదు, దానికంటే కూడా నిన్ను నువ్వే లోపల ఒకడు ఉంటాడో ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయడానికే పతనానికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, వాడితోనే ఎక్కువ మీకు రిస్క్ ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అలాగే 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచుకొనునీయుడి. కనుక ఏ విధంగా కూడా అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్ ఎలాగైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ ఇందాక యేసుప్రభు చెబితే ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇంకా చూద్దాం, ఇక్కడ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం కూడా. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడు అయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఇక్కడ కూడా ఇందాకలా ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్పారు, తర్వాత అపోస్తలుడు పౌలు గారు చెప్పారు, ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే యేసు ప్రభు ఒక సహోదరుడు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఓకే, హల్లెలూయా. కనుక ఇక 4 సందర్భాల్లో కూడా దీని గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే మోసపోయే పరిస్థితులు వస్తున్నాయి, మోసపోతారు. అన్నిటికంటే ఎక్కువగా, మరీ ఎక్కువగా నీ హృదయమే నిన్ను మోసము చేస్తుంది అని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తిని లేకపోతే ఇద్దరిని, ఒక 10 మందిని, లేకపోతే ఒక 100 మందిని, అంతకంటే ఇంకేం చేయగలడండి? అంతే. కానీ ఇక్కడ ఒకడున్నాడట, సాతాను అనబడిన వాడు. వీడేం చేస్తున్నాడట? సర్వలోకమును మోసపుచ్చుచు, అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా వాడు మోసము చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు కూడా. సర్వలోకమును కూడా అంటే అందులో మీరు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఉన్నారు వాడి టార్గెట్లో. కనుక వాడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. వాడు అందరినీ కూడా, సర్వలోకమును కూడా వాడు మోసము చేయడానికి వారు బయలుదేరుతున్నాడు. అతి త్వరగా మనకొక ప్రభుత్వాల నుంచి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నారు. చాలా విచిత్రమైనవి అన్నమాట. ఈ సంవత్సరంలోనే మనం ఎన్నో చూస్తాం అలాంటి దానికి సంబంధించినవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నారా? హాట్ టాపిక్ ఏంటండి ఇప్పుడు? యుద్ధం ఎవరెవరికండి? మనకి పక్కోడుకా? ఏం చెప్పారు? ఇరాన్ ఇస్రాయలా? ఓకే, ఏమైందట? ఏదైనా అయిందా? ఏదో అలా కొట్టుకుంటున్నారు. దేనికి కొట్టుకుంటున్నారండి వాళ్ళు? అంటే హెడ్లైన్స్ మాత్రం చూస్తారా మీరు? లోపల మ్యాటర్ ఏమి తెలుసుకోరా? ఎందుకు జరుగుతుంది యుద్ధం, ఎందుకు జరుగుతుంది, ఇవేమీ మనకు అనవసరం అంటారా? పోనీ ఆ యుద్ధం అయితే నాకేంటండి అనే ఒక భావంతో ఏమైనా ఉన్నారా? 2020లో కూడా అదే భావంతో ఉన్నారు కదా. కోవిడ్ చైనాలో వచ్చింది కదా, నాకేంటి అన్నట్టు వచ్చిందా మీకు కూడా? మీ ఇంట్లో కూడా వచ్చేసింది అది. అలాగే యుద్ధం ఎక్కడ జరిగినా, మరి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో జరిగితే ప్రపంచం అంతా కూడా కంపించిపోద్ది. ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు. ఇది ప్రపంచ దేశాలకి నడిబొడ్లో ఉంటున్న యెరూషలేముని టచ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు, మిడిల్ ఈస్ట్లో ఏం జరిగినా, అక్కడ చిన్న ఏం జరిగినా కూడా అయిపోద్దు. ప్రపంచం అంతా కూడా కదులుతుంది. దానికి ఎంతో నష్టాలు జరుగుతాయి. దాని గురించి ఇప్పుడు సమయం కాదులేండి. మేబీ నేను ఊరెళ్ళి వచ్చినాక మీకు దాని గురించి ఇంకా వివరిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూస్తేనే మాకేంటంటే ఉత్సాహం అంతా పోద్ది. ఎందుకంటే రావడం రాడే నిద్ర కలుతూ వస్తారు.
ఇంక నేను ఏం చెప్పాలి మిమ్మల్ని చూసి కదా. అంటే ఈ పరిస్థితి అలా ఉంది కానీ నేనేం చేయాలా? కానీ దేవుని కోసం సమర్పించుకున్న ఆ ఒక్కరోజు కూడా, ఆ 2 గంటలు కూడా దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇంకేమి సేవకుడు మిమ్మల్ని చూసి ఏం చెప్తారు? ఆ! కనుక ప్రార్థించుకోండి, శక్తిని అడగండి, మంచిగా తినండి, రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోండి, ఫోన్ చూడడం మానేయండి కదా. ఆ! కనుక ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన సత్యాలు సందర్భానుకూలంగా, సమయానుకూలంగానే తెలుసుకోవాలి. కనుక ఇక్కడ మీరు గమనిస్తే సర్వలోకాన్ని కూడా మోసము చేస్తాడట వాడు, సాతాను అనబడిన వాడు. వాడు అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. కనుక వాడి మాయలో మీరు పడకుండా ఉండాలంటే కనీసం దేవుడు కోరుకుంటున్నవి అవి మీలో ఉండాలి. వాక్యం అనేది స్థిరముగా, వాక్యం గురించి మీకు కొంత అవగాహన ఉంటేనే, మోసం కూడా వాడు ఏదో చెప్పడండి, వాక్యంతోనే చెప్తాడు, వాక్యం గురించే చెప్తాడు. ఆ వాక్యం నిజమో అబద్ధమో మీరు తెలుసుకోవాలంతే. ఇక్కడ మీకే ఒక ఎగ్జామ్ పెడతాడు. ఇప్పుడు మీరు అసలు నాకు అది బైబిల్ వాక్యమే, ఇది బైబిల్ వాక్యమే, అవును కరెక్టే, కానీ గుర్తుపెట్టుకోండి. అందుకనే కీర్తనకారుడు 119లో ఒక మాట అంటాడు, ఏంటి తెలుసా? వాక్యము సత్యము కాదు, వాక్య సారాంశమే సత్యమని. కదా, మీరు చదివిన వాక్యమల్లా కూడా అది కాదండి. అదంతా ఏం చెబుతుంది, దేవుని ఉద్దేశం ఏంటనేది మీరు తెలుసుకుంటే, దాని సారాంశం తెలుసుకున్నప్పుడే మీకు సత్య అసత్యాలు మీకు తెలుస్తాయి. అందుకని ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కూడా 1 కొరింథీ పత్రిక 12:8-10 వచనాల్లో ఉంటున్న ఆత్మ వరాలు కూడా మీరు పొందుకోవాలి అనేది చెప్పేది. అందులో అతి ముఖ్యమైనది ఏంటట? ఆత్మల వివేచన వరం అంటే స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అంటారు. అది తెలుసుకొని అది పొందుకుంటే అప్పుడు మీకు సత్య అసత్యాలు మీరే ఏమన్నా సరే మీరు చెప్పగలుగుతారు. అది కరెక్టు, ఇది రాంగు అని మీరు చెప్పగలుగుతారు. మీకు అసలు బేసికే ఉండదు, ఫౌండేషన్ లేకపోతే మీరు ఏం చేయగలుగుతారు? ఏమి ఎవరు చెప్పినా వింటారు అంతే. కనుక వినేవారుగా ఉంటున్నారు కానీ గ్రహించేవారుగా లేకపోతే ఏం ఉపయోగం? కనుక జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్నిసార్లు దేవుడు చెబుతున్న ఒక వ్యక్తి ఒకసారి మోసపోవడం సహజం అండి కదా. ఒక వ్యక్తి 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు మోసపోతే ఎవరిది తప్పు? మోసం చేస్తున్నాడుదా లేదా మోసపోతున్నాడుదా? అంతే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కనుక ఇక్కడ సాతాను పదే 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 మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని, అయినా మీరు మోసపోతున్నారంటే కారణం ఏంటంటే మీలో సరుకు లేదు, మీదే తప్పు అవుద్ది. సాతానుది ఎందుకు తప్పు అవుద్ది? వాడు ఎప్పుడూ మోసగాడే, వాడికి ఒక ముద్ర వేసాడు దేవుడు. వాడి ఆ పరిస్థితి ఇంకా మీకు మాకు ఇంకా తీర్పు జరగలేదు కానీ వాడికి తీర్పు అయిపోయింది తెలుసా మీకు? అయ్యిందా లేదా? వాడికి తీర్పు కూడా జరిగిపోయింది. కాకపోతే అది ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ మాత్రం మనందరి తర్వాత ఆఖరిగానే ఉంటుంది. అయితే మీకు నాకు ఇంకా అవకాశం ఉంది, ఇంకా మనకి తీర్పు జరగలేదు, ఇంకా దేవుని కృపలో మనం కొనసాగుతున్నాం. కాబట్టి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకొని దేవునికి అనుకూలంగా మీరు కానీ నడుచుకోగలిగితే మీకు అవకాశం ఉంటుంది, కానీ వాడికి లేదు. అందుకనే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనే వాడి గురించి ఒక మాట ఉంటుందన్నమాట. అపవాదికి సమయము కొంచెమే ఉందట. ఉందా? అక్కడ వాక్యం ఉందా అంటున్నా, చూడండి అక్కడ 12వ అధ్యాయంలో అపవాదికి అవకాశం అట కొంచెం ఉందని వాడు గ్రహించి బహుక్రోధముగా వాడు ఏం చేస్తారట, వచ్చేస్తున్నాడు ఈ భూమి మీదకి. చదవండి అమ్మా అది ఒకసారి. అందుచేత ఆ. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. అదండి. కనుక వాడికి తెలిసింది సమయం కొంచెం అని, కానీ మీకు తెలియట్లేదు. అదే విచిత్రం కదా. 10 సార్లు వాడు అలా అందరిని మోసం చేస్తున్నప్పటికీ కూడా నేను మోసపోయానండి అని చెప్పి జాలిగా మీరు వచ్చి దేవుడి సన్నిధిలో మీరు ఏడవడం అనేది చాలా అమాయకత్వమే. అలా కాదు, అపవాదిని ఎదిరించాలట. వాడు మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలంటే యాకోబు పత్రిక 4:7 వాడు అసలు మీ దగ్గరికి రాకుండా పోతాడు. చూడండి ఒకసారి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుని, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. కానీ వాడు వెళ్ళిపోతే మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. కాబట్టి వాడిని పంపించరు, వాడిని గద్దించరు. వాడిని గద్దించినా కూడా మీకు నొప్పి, వాడికి నొప్పి ఉండదు, మీకే నొప్పి ఉంటుంది. వాడిని మీరే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కనుక వాడిని ఎప్పుడు కూడా అలా చేయకండి. సో
సమయం కొంచెం ఉందని మీరు గమనించండి. అయితే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. అమ్మా ఇక్కడ గమనించండి ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. ఇప్పుడు మీరు ఆది కాండానికి వెళ్ళాలి. ఆది కాండంలో మనం చూస్తే ఇందాకలా మనం చూసాం, సాతాన్ అనబడిన వాడు మొట్టమొదటిగా ఏదెను వనములో ఎవరిని మోసం చేశాడు? కరెక్టేనా? హవ్వను మోసం చేశాడు. మరి హవ్వను మోసం చేసినప్పుడు ఆ మోసం ఎంతవరకు కొనసాగుతుంది చెప్పాను నేను. అక్కడ మోసం చేశాడు, మళ్ళీ ఇక్కడ మోసం చేయడానికి వస్తున్నాడా, లేకపోతే అప్పటి నుంచి అదే కొనసాగిస్తున్నాడా? మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏంటంటే అప్పుడు చేసిన మోసం ఎంతవరకు యుగాంతం వరకు కూడా కొనసాగుతాడు కదా. అయితే ఇక్కడ విషయం సరిగ్గా పరిశీలన చేయండి. ఇక్కడ 1000 సంవత్సరాలు ప్రభువు వారు ఈ యొక్క భూమి మీద పరిపాలన చేయబోతున్నారు. ఆయనతో పాటు ఎత్తబడిన సంఘము పరిశుద్ధులు కూడా ఆయనతో పాటు ఈ భూమి మీదకి వచ్చి వారు కూడా ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు. అంటే ఈ యొక్క 1000 ఏళ్ళు పరిపాలన వాళ్ళు కూడా చేస్తారు ప్రభుత్వంతో కలిసి. ఎవరిని? విడవబడిన వారిని చేస్తారు. అందులో 3 గుంపులు ఉంటాయి. తర్వాత ఇవన్నీ నేను చెప్పలేను. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, వాడు ఆది కాండములో మోసం స్టార్ట్ చేసినోడు ఈ ఇంతవరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది, కానీ ఈ టైంలో కొనసాగదట. చూడండి అక్కడ. ఎందుకని? ఎందుకు కొనసాగదు? ఎందుకు అక్కడ మోసం చేయలేడు? ఇందాక నేనేం చెప్పాను, అక్కడ సర్వమానవాళిని వాడు మోసం చేస్తానన్నాడు కదా, కానీ ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఎందుకు? చదవండి అమ్మా అక్కడ. అదే సింపుల్ కదా. వాడిని ఏం చేస్తారట? బంధించారు. హీ వాజ్ ప్రిజెంట్ కదా. వాడు ఏం చేశారట? బంధించబడ్డాడు. అంటే ఇక్కడ మోసపు క్రియలు ఆ 1000 సంవత్సరాలు కూడా ఎవడో చేయలేడు. ఎందుకంటే మోసానికి అధిపతిగా ఉంటూ ఆ మోసాన్ని ప్రేరేపిస్తూ అనేకుల్ని తప్పుదోవ పట్టించి మోసగిస్తున్న వాడే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అంటే ఈ పర్టికులర్ సమయంలో ఈ 1000 సంవత్సరాలు అలాంటి మోసాలే కనబడవట. ఈ భూమి మీద ఎవ్వడు కూడా అలాంటివి మోసపు క్రియలు దుష్ట కార్యములు జరగవు, అవ్వదు, అలాగే ఉంటుంది. బాగుంది, ఓకే. అంటే మనం ఊపిరి పీల్చుకోవచ్చు. 1000 సంవత్సరాలు మంచి పరిపాలన ఎంత బాగుంటుందంటే, ఏదేను వనంలో ఎలాంటి వాతావరణం ఉందండి. ప్రభువు వారు ప్రతిరోజు ఒక సాయంత్రం ఒక చల్లపూట వచ్చి ఎవరిని పలకరించారు? రమేష్ని, సురేష్ని, ఇద్దరిని కూడా ప్రతిరోజు ఒక 100 సంవత్సరాలు దాదాపుగా వాళ్ళతో పాటు మంచి ఒక సహవాసంలో కొనసాగారని బైబిల్లో కొంత స్కాలర్స్ దాని గురించి ఒక నివేదికలు ఇచ్చారు మనకి. అయితే ఇక్కడ 1000 సంవత్సరాలు ఏం జరగలేదు కదా, అలాంటిది మోసం జరగలేదు కదా. అయితే సరే, మరి 1000 సంవత్సరాలు అంత సుపరిపాలన మీరు చూస్తున్నప్పుడు, అంతటి యొక్క మంచి వాతావరణంలో మీరు ఉంటున్నప్పుడు మీరు ఎలాగైపోవాలంటే, మీరు మీ మనస్సు మారిపోవాలి. ఒకవేళ మీకేమన్నా చెత్త చెదారం ఉంటే కూడా అది కూడా మీరు తీసివేసుకొని మీరు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థ వర్తనలుగా మీరు మారిపోవాలి కదా. అలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలెనున్న గోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఇక్కడ చూడండి, ఇందాకలా 1000 సంవత్సరాలు మనకి ఏ బాధ లేదు, చక్కగా ఉంది, అలాంటి ఒక ఛాయలే కనబడలేదు కదా. అలాంటి పరిస్థితిలో నుంచి సడన్గా ఎప్పుడైతే అపవాదిని చెర నుంచి విడిపించబడతాడో వాడు ఎప్పుడైతే పైకి వస్తాడో అప్పుడు ఏం చేయబోతున్నాడట? ఈ 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటున్న గోగు అనేబడిన ప్రజలతో వాడు మాట్లాడి ఒక సందు కుదుర్చుకొని వారిని మోసము చేస్తాడట. అంటే
కనీసం ఏమన్నా నీకు ఇంగితం ఉందా, బుద్ధి ఉందా అని మనం తిట్టాలన్నమాట. ఇందాకలే చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు మంచి పరిపాలనలో ఉంటూ దేవుడు ఏంటో మీరు తెలుసుకుంటూ మీ కన్నులతో మీరు చూస్తూ సాక్షులుగా మీరు నిలబడి అన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా మీరు పొందుకుంటూ అంత చక్కటిగా సహవాసంలో కొనసాగుతున్న వారు ఒక్కసారిగా వాడి చెరసాల నుంచి ఎప్పుడైతే విడిపించబడ్డాడో వాడు చెప్పినాక చెత్త అంతా మీరు విని వాడితో కలిసి పరిశుద్ధుల మీదకి దేవుని మీదకి మీరు యుద్ధానికి ఎలా వెళ్తారా? అదే కదా జరగబోతుంది అక్కడ. ఇదంతా కూడా ఫ్యూచర్ నేను చెబుతున్నది. అంటే ఇలా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో కూడా మంచి సహవాసములు అన్నీ కూడా ఆత్మీయ మేలులు అన్నీ మీరు పొందుకుంటూ చక్కగా ఎదిగిన వారైనప్పటికీ కూడా ఒక్కసారిగా, అందుకనే గలతీ రాసిన పత్రికలో ఆయన అంటాడనమాట, నేను మరలా నిన్ను బట్టి ప్రసవ వేదన కలుగుతున్నాను, నేను మళ్ళా మూల పాఠాల వైపుకి నేను వెళ్ళిపోతున్నారు మీరు అని చెప్పి ఆ గలతీల ప్రజల గురించి అపోస్తలుడు పౌలు గారు చాలా బాధ, సంతాపం వ్యక్తం చేస్తాడు. కరప్ట్ అయిపోతున్నారు అంటే మీకు బ్రెయిన్స్ పనిచేయట్లేదు, ఆలోచన శక్తి లేదు, ప్రభువులో స్థిరత్వం లేదు, విశ్వాస భ్రష్టహీనులుగా వెళ్ళిపోతున్నారని వారంతా బాధపడ్డారు. ఇక్కడ కూడా 1000 ఏళ్ళు దేవునితో పాటు సహవాసంలో ఉంటున్నవాడు ఎవడన్నా సరే దేవుడు చెప్పిన దానికంటే భిన్నమైనది చెబితే దానికి ఎలా మీరు వింటారు? ఈ రోజుల్లో చాలామంది అలా అయిపోతున్నారు. అన్ని సంఘాల్లో కానీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అందుకనే మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి, జాగ్రత్త అనేసి మోసం గురించి ఎక్కువగా దేవుడు అన్ని సందర్భాల్లో చెప్పడానికి గల కారణాలు ఇవన్నీ కూడా. కనుక అక్కడ ఏం చేస్తారట, ఆ గోగు మగోగు అనే ఒక జనాంగం అందరూ కూడా ఏం చేస్తారంటే సాతాను చెబుతున్న కుయుక్తులకి వాడు చెప్పిన మాటలన్నీ కూడా విని పరిశుద్ధుల మీదకి దేవుని మీదకి కూడా వాడు ఏం చేస్తారట, యుద్ధానికి వెళ్తారు. అక్కడే హర్మగిద్దోని యుద్ధము జరుగుతుంది అది చివరిగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే 11:3లో మనం చదువుకున్న 2 కొరింథీ 11:3లో ఏం చెప్పాట, క్రీస్తు నుంచి ఉన్నాక సరళత నుంచి నేను తొలగిపోతానేమో అని భయం వేస్తుందంట ఆయనకి. జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు నాకేం పర్వాలేదండి, నాకు రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ అది ఎంత వీకో ఆ పరిస్థితి వచ్చినప్పుడే మీకు తెలుస్తుంది. కనుకే మీకు సమయం ఉంటున్నప్పుడే మీరు మరి ఎక్కువ భక్తి సాధన చేయాలి. విశ్వాసము ఉన్న ఎప్పుడు మీరు ఆదిలో ఎప్పుడో రక్షణ పొందిన కొత్తలో మీకున్న విశ్వాసమే మీరు కొనసాగితే అది ఎందుకు పనిచేయదు, మరలా చెబుతున్నా. దాన్ని అంచెలంచెలుగా మీరు పెంచుకొని వెళ్ళాలి తప్ప అది తగ్గిపోకూడదు, అలాగే కూడా ఉండకూడదు. ఇప్పుడు మీరు పనిచేస్తున్నాక ఉద్యోగాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అనేది పెరగాలనుకుంటారా? హైక్ ఉండాలా? శాలరీ పెరగాలనుకుంటారా? లేకపోతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అదే జీతానికి ఎవడన్నా పనిచేస్తాడా? చేయడు కదా. అంటే ఒక ప్రోగ్రెస్ ఉండాలి. మనం చదువుతున్న చదువుల్లో కానీ ఉద్యోగంలో కానీ ఒక ప్రోగ్రెస్ ఉండాలి. మెట్టుగా మనం ఎదగాలి. అన్నిటిలో మనం అలా కోరుకుంటాం, అది చేస్తాం కూడా. కానీ భక్తి విషయంలో మాత్రమే ఇది జరగదు. ఎక్కువ భక్తి ఉండాలి కదా, ఎక్కువ గంటలు కూర్చొని దేవుని కొరకు మీరు అంగలార్చాలి కదా, ఆరాధించాలి, నేర్చుకోవాలి కదా. కానీ అలాంటిది అన్నీ కూడా ఫుల్ తగ్గిపోతూ ఉంటుంది. మిగతావన్నీ కూడా లౌకిక సంబంధమైన విషయాల్లో మాత్రం మీరు చాలా ఆసక్తిగానే వెళ్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని మీరే ఒకసారి ఆలోచించుకొని మీ పరిస్థితి అనేది. అయితే చూద్దాం ఇంకా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎవడను తన్ను తాను మోసపరుచుకోకూడదని మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ యొక్క వాక్యానికి నాకు వ్యాఖ్యానం చేయాలి. ఎవరు చేస్తారు? చూద్దాం. ఇక్కడ చాలా చక్కగా అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి చాలా సూక్ష్మమైన విషయాలు ఆయన తెలియజేస్తుంటాడు. అందుకనే అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా కొరింథీ సంఘం తలమానికంగా ఆ కాలంలో వర్ధిల్లింది. అనేకమైన రహస్యములు గూఢమైన సంగతులు కూడా దెస్సలోనిక సంఘానికి రెండోది మొట్టమొదటిగా చెప్పింది కొరింథీ సంఘానికి. అన్ని చక్కటి విషయాలు ఆయన బోధించాడు. ఇక్కడ కూడా చూస్తే ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు, మీరు ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలనట. అంటే ఎవరు కూడా సెల్ఫ్ బోస్టింగ్లో ఉండకూడదు. ఐఎమ్ సో గ్రేట్, ఐఎమ్ సో ప్రౌడ్ అనుకోవడానికి లేదట. మీరు ఒకవేళ మిమ్మల్ని మీరే జ్ఞానం అనుకుంటే మీ అంత వెర్రి వాళ్ళు ఇంకోటి ఉండడరా అని అన్నాడు. చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. సరే, ఇక్కడ చూద్దాం.
యోహాను సువార్త చదివారా? యోహాను సువార్త చదివారా? సువార్తల్లో యోహాను సువార్త 5వ, 6వ, 4వ. ఓకే, సువార్తల్లో యోహాను సువార్త 4వ కదా. అందులో 2వ అధ్యాయము దేని గురించి మాట్లాడుతుంది? ఏమన్నా కొంత అవగాహన, ఎందుకంటే రిపీటెడ్గా వింటూ ఉంటాం మనం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలను అని ఇక్కడ హెబ్రీ పత్రికలో ఆయన చెప్తున్నాడు కదా. ఆ వివాహ సందర్భం అక్కడ కనపడుతుంది కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో ఉన్న సారాంశంలో అసలు అవన్నీ మీరు నాకు చెప్పకపోయినా అందులో ఏమి అనేది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ సందర్భం ఏం జరిగింది? కానాను విందులో, అది కానాను ఒక స్థలంలో యేసు ప్రభు వారు ఇన్వైట్ చేయబడ్డారు, ఆ పెళ్ళికి వెళ్ళారు. ఆయన అక్కడ ఏం జరిగింది? ద్రాక్షారసం ఎక్కువ అయిపోయిందట. అయిపోయింది. ఓకే, ఎక్కువ కాదా, తక్కువ అయింది అనమాట. ఓకే, ద్రాక్షారసం షార్టేజ్. ఇప్పుడు ఏం చేశారు యేసు ప్రభు వారు? వెంటనే ఫోన్ చేసి, బ్లింకిడ్కి ఫోన్ చేసి, చేయలేదా? ఏం చేయలేదా? ఏం చేయలేదంట. ఓకే, సరే, అంటే మనకు తెలిసింది ఇదే కదా. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఈ వాక్యాన్ని మనం కంపేర్ చేస్తే ఆ రెఫరెన్సెస్ మనం తీసుకుంటే అందులో ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకుంటే ఇది మీకు అర్థమవుద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కడ మనకు తెలుసు ఆ సందర్భంలో ఏం జరిగిందో. అక్కడ ద్రాక్షరసము తక్కువైంది. అక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారు? అక్కడ రాతి బానేల్లో నీళ్ళని నింపమన్నారు. ఎంతవరకు? అంచుల వరకు నింపేమన్నాడు కదా. అంత బాగానే ఉంది. కానీ ఒకవేళ ఆ సందర్భాన్ని ఒకవేళ శాస్త్రవేత్తలు కానీ ఆ సందర్భంలో ఉంటే వారు ఎలా చేస్తారు? వారి ఆలోచన ఎలా చేస్తారంటే, అదేంటి యేసు ప్రభు వారు షార్టేజ్, ఇప్పుడు ఒక వస్తువు మనకి లేదనుకోండి, మనం దాన్ని తెప్పించుకుంటాం కదా, కొంటాం బయటికి వెళ్ళి. తక్కువ అయింది అన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం పూరించుకుంటాం, వెళ్ళి కొనుక్కుంటాం. ఇక్కడ ఈయనేంటి ఇలా నింపమంటున్నాడు? నీళ్ళు నింపమన్నాడు అంటే ద్రాక్షరసం కదా కావాలి. ఇప్పుడు నీళ్ళు నింపమన్నాడు ఏంటి అంటే, ఈ శాస్త్రవేత్తలు ఒక ఆలోచన ఎలా ఉండొచ్చు ఒకవేళ ఆ టైంలో ఉంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచన చేస్తారన్నమాట. ఏమనంటే ఇలా చూస్తారన్నమాట. అంటే ఈయన ఈ నీళ్ళు వేస్తాడు, ఇందులో ఏమైనా కలుపుతాడా, ఇందులో ఏమన్నా అవుద్దా, దీంతో ఏమన్నా ఇలా ద్రాక్షరసం తయారవుతుందా అనే ఒక ఆలోచన అయితే వారికి ఉంటుంది. అంటే వారి ఆలోచన అలా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వారు జ్ఞానులు కదా కనుక ఖచ్చితంగా ఏ యొక్క కెమికల్స్ కలిస్తే ఆ ద్రాక్షరసంగా మారుతుంది అనే ఒక ఆలోచనతో వారు ఏమన్నా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు వాళ్ళలాగా. ఇంకొక రకం వారు సామాజికవేత్తలు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళు ఆలోచిస్తే ఏం చేస్తారంటే, ఇక్కడ ద్రాక్షరసం తగ్గిపోయింది కదా, ఈ పెళ్ళిలో అవమానం జరగకూడదు కాబట్టి నలుగురు 4 చేతులు వేసుకొని కొంత డబ్బులు వేసుకొని ఆ ద్రాక్ష పళ్ళు తెప్పించి దాన్ని జ్యూస్ చేసి అందులో వేసేద్దాం అని వారు ఆలోచించవచ్చు కదా. అంటే అక్కడ ద్రాక్షరసము లేదు, వారి ఆలోచన విధానం అలా ఉండొచ్చు, అలా ఉంటుంది. మనం కూడా ఇప్పుడు ఏదైనా పెళ్ళిలో ఆహారం తక్కువైంది అనుకోండి, ఏం చేస్తారంటే మీరు? ఆహారం తక్కువైతే ఏం చేస్తారు? షామియానా షాప్ నుంచి పాత్రలని తెప్పించండి, నేను అక్కడ ప్రార్థన చేస్తానని మీరు వెళ్తారా? గబగబా ఏం చేస్తారట, అక్కడ వంట చేయడానికి అవకాశం ఉంటే త్వరగా చేయడానికో, లేకపోతే ఆల్రెడీ తయారు చేసిన ఆహారాన్ని తెప్పించి వారికి ఆ విందులో పెడతారు కదా. ఇలా చేస్తారు. కానీ ఇక్కడ సైన్స్కి బియాండ్ అనమాట, శాస్త్రవేత్తలకి మించినది దేవుని యొక్క జ్ఞానము. కాబట్టి వారందరూ కూడా అలాంటి ఆలోచనలో వారు సతమతం అయిపోయి అలా ఆలోచిస్తుంటే, కొందరు ఏం చేస్తారంటే ఇంకొక వర్గం వారు, మరి మీలాంటి వాళ్ళు ఒకవేళ అక్కడ ఉంటే, ఈయనకేమైనా బుర్రగానే ఏమైనా పోయిందేమో, ద్రాక్షరసం కదా చెయ్యాలి, నీళ్ళు ఎందుకు నింపుతున్నారు, ఈయనకేంటి, అరే ఆయనతో ఎందుకు కానీ పని అవ్వదు, వెళ్ళి ద్రాక్షరసం తీసుకొచ్చి అని చెప్పి మీరే ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకుంటారేమో. కానీ అక్కడ ఏమీ జరగలే, ఆ 3 జరగలేదు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారు అక్కడ వెంటనే తీసుకొని వచ్చినప్పుడు అలాగా ఏందట, ఆ నీళ్ళని ఆ రాతి బాణిలో నింపుతున్నాడు. నింపిన తర్వాత అవన్నీ కూడా ద్రాక్షారసంగా మారిపోయాయి. హల్లెలూయా. అంటే శాస్త్రవేత్తలకి కానీ సామాజికవేత్తలకి కానీ సామాన్య ప్రజలకి కానీ
అసలు ఏ మాత్రం కూడా అంతు చెక్కనది దేవుని యొక్క జ్ఞానం. హల్లెలూయా. నీ యొక్క జ్ఞానము అక్కడ అంతా కూడా సరే మీరు ఇప్పుడు నేను చెప్పిన నాకు 3 వర్గాల వారు ఆలోచించిన విధంగా చేయడం వలన ఏముంది అక్కడ? అదేమన్నా పనికొచ్చిందా పోనీ? మీరు ఆలోచించిన విధానం ఏమన్నా పనికొచ్చిందా? ఎవ్వడికి పనికిరాలేదు కదా! కానీ దేవుడి ఆలోచన దేవుడు చెప్పిన రీతిలో చేసినప్పుడు వారందరూ కూడా అక్కడ ఫూల్స్ అయిపోయారు. అవునా? వారందరూ ఫూల్స్ అయిపోయారు. అంటే ఈ లోక జ్ఞానము ఏంటట? వేస్ట్. హల్లెలూయా. అంతే. ఇక్కడ అదే చెప్తున్నాడు అక్కడ. ఏంటట? ఎవడను తన్ను తాను మోసపరుచుకోనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావరి. వాళ్ళందరూ వెర్రోలు అయిపోతారు. కనుక దేవునికి మించినది ఏమీ లేదు. అందుకనే దేవుడు చెబుతున్నాడు ఈ యొక్క మాటలో. ఇంకా మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఓకే. ఇక్కడ కూడా మీరు గమనించండి. ఇదే కొరింథీ పత్రికలో అక్కడ 16, 17 వచనాల్లో కూడా చూస్తే అక్కడ దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటట? మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అంటున్నాడు. అంటే బాబు, దేవుడు ఏదో కాస్ట్లీ మందిరాల్లోనో లేకపోతే ఇంకెక్కడో నివసించడం కంటే కూడా అన్నిటికంటే మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు తెలుసుకోవాలి అని అక్కడ మాట చెబుతూ అక్కడ కింద 17లో చూడండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుడి ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయములై ఉన్నారు కదా. ఇది మనకు తెలిసిన సత్యమే. కానీ దీన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. ఏం చేయాలి అంటే అక్కడ ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు చూడండి. అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అంటున్నాడు. ఎందుకంటే నిజంగా ఒకవేళ కానీ మీరు ఎరిగితే అసలు అలాంటి ప్రశ్నార్థకంగా ఉండవసరం లేదు. ఆ ఫ్రేజ్ వాడరు అక్కడ వాడారంటే ఎవడు కూడా ఎరగట్లేదనే. సరే, దీనికి ఇంకా మీకు సులువుగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా సరే ఒక చర్చి దగ్గరికి వచ్చి అక్కడ ఆ చర్చి మెట్ల దగ్గర కూర్చొని చర్చికి వచ్చేవారే చర్చి దగ్గరికి వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చొని ఎవరైనా సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి. మరి అలాంటి పెద్ద మనుషులు వెనకాతున్నారు కదా, వాళ్ళు చూసి వెంటనే అరే ఇక్కడేంట్రా ఈ పని అని చెప్పి మందులు ఇస్తారు కదా. ఇక్కడ కాదు, ఇలా చేయకూడదు, ఇలాగా దేవుని పనుల్లో దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న ఇలా చేయకూడదని మందులు ఇస్తారు. అలాగా అంటే ఈ స్థలంలో తాగకూడదు అని మందలించి ఆయన్ని గద్దిస్తారు. కానీ అంటే దేవుని యొక్క మందిరానికి మీరు ఇచ్చిన ప్రాధాన్యత అంటే అది పరిశుద్ధ స్థలం అని మీరు ఎరిగారు కదా. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఇలాంటి యొక్క పని మీరు చేయకూడదని వారిని గద్దించారు. కానీ అసలు మీరే దేవుని ఆలయం అన్నా మీరు ఎందుకు ఎరగట్లేదు? అదే అక్కడ చెప్తున్నాడు. అక్కడ అసలు మీరే దేవుని ఆలయం ఉన్నప్పుడు అసలు అదే తప్పు కదా. దేవుని మందిరానికి వచ్చి కాల్చిస్తే తప్పు, కానీ ఎక్కడన్నా కాల్చవచ్చు. అదా దాని అర్థం? తప్పే కదా. అంటే అసలు మీరే దేవుని మందిరం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకా చివరి చూస్తే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయంలో ఉన్నారు. మీరే కదా. అంటే వారు దేవుని ఆలయం ఉన్నారు అని వారు గ్రహించట్లేదు, వారికి అది తెలియట్లేదు. కానీ అంటే ఒక మెటీరియలిస్టిక్గా ఎక్కడన్నా ఒక సీక్రెట్ స్థలాన్ని బట్టి దానికి ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మీరే అంటే మీరు గ్రహించటం లేదు. అంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. హల్లెలూయా. అర్థమైందా? కనుక మిమ్మల్ని మీరే, అందుకనే అన్నిటికంటే ఎవరో నేను మోసం చేసేదానికంటే మిమ్మల్ని మీరే ఎక్కువగా మోసం చేసుకుంటారు. మీకు మీరే శత్రువు. హల్లెలూయా అని ఇక్కడ అందుకనే మోసం గురించి తెలియజేస్తూ ఈ యొక్క సత్యాలు యేసు ప్రభు వారు పదే పదే చెప్పుకొస్తా ఉన్నారు. యేసు ప్రభుయే కాదు, శిష్యులు చెప్పారు, తర్వాత వచ్చినాక సహోదరుడు చెప్పాడు, తర్వాత కాలంలో అపోస్తలుడు పౌలు గారు చెప్పారు. అలాగ లెక్కకు మించి అనేకమైన విషయాలు ఈ విషయం గురించి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా
విశ్వాస భ్రష్టులు అయిపోవడానికి ఈ మోసమే. సాతాను అనబడిన వాడు ఎప్పుడు కూడా నిరంతరము కూడా మనల్ని మోసం చేయడు. ఎందుకంటే వాడు ఒకళ్ళు ఇద్దరు టార్గెట్ కాదు. ఒకవేళ మీకైతే ఒక 10 మందిని మోసం చేస్తారో, మీ యొక్క శక్తి సామర్థ్యం ఉంటే ఒక 100 మందిని మోసం చేస్తారేమో, కానీ వాడు సర్వ మానవాళిని కూడా మోసం చేస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండు అని చెప్తూ దేవుడి యొక్క మోసం గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎందుకంటే ఆ 3 విషయాలు, ఒకటి, దేవుడు మనుషుల్ని ఎప్పటికీ మోసం చేయడు. ఇంకా మనిషి అనుకుంటాడు కానీ వాడు కూడా చేయలేడు. కానీ మనిషిని మోసం చేయగలడు. ఇంకా సాతాను మనుషుని మోసం చేయగలడు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కూడా కదా. కనుక అందుకనే ఈ మోసం గురించి మనం ఇంకా భవిష్యత్తులో మనం దీని గురించి ఒక సిరీస్ చేద్దాం. చాలా అనేక విషయాలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే, మీరు ఆసక్తిగా ఉంటే నేను ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తాను. కాబట్టి మోసపోకండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో నేను దేవునికి తెలియకుండా నేను చేశానని, కానీ నువ్వు ఒక వెర్రివోడివే కదా, నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కాబట్టి జాగ్రత్త. ఈ యొక్క అంత్య కాలంలో మరి ఎక్కువగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఒకసారి చదవమ్మా మూలవాక్యంలో. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అలా చెబుతున్నాను, ఆత్మ తేటగా చెబుతుంది. కన్ఫ్యూజన్ ఉండదు. దేవుడు చెబితే కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ నీకు ఉంది అంటే అది దేవుడి దగ్గర నుంచి కాదని తెలుసుకోండి. అటు ఇటుగా కొద్దు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏంటట, వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, కానీ నులువెచ్చనిగా ఉండదు. ఒకవేళ ఉంటే నేను ఉమ్మి వేస్తాను అని కూడా దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ యొక్క కడవరి కాలంలో, ఈ యొక్క అంచె దినాల్లో మరీ ఎక్కువగా మీరు ఏంటంటే భక్తి చేయాలి. ఎందుకంటే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా నిన్ను చూసుకో, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ యొక్క కొద్ది మాటలు వెనుకల్లో ఫలించును గాక.